ध्रुवन् हविषाः तस्मै देव अर्घ्यवन् अयं च ब्रह्मणस्पतिः ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः అందరికీ నమస్కారం అండి. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అధికారులకు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఇది ఎప్పుడో నేను పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఒక క్యాంప్ ఆఫీస్ ఉండాలనే ఉద్దేశంతో అప్పుడు నా చేతుల మీదుగానే శాంక్షన్ చేశాను. ఎందుకు చేశానంటే నర్సీపట్నం ఆఫీసులందరూ కూడా విశాఖపట్నం నుంచి వస్తారు. కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ అందరూ ఒకసారి రావడం, మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు ఉండడం, మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం. మా అయితే 2-3 గంటలు ఉంటున్నారు ఇక్కడ. నేను 2-3 సార్లు అడిగాను, గంట 2 గంటల్లో మీరు ఏం చేస్తారంటే వచ్చి అంటే, నర్సీపట్నంలో పడుకోవడానికి స్థలం లేదండి, కూర్చోడానికి స్థలం లేదండి, అసలు అకామిడేషన్ లేదు చెప్పి నాతో చాలాసార్లు చెప్పారు. అప్పుడు నేను పంచాయతీరాజ్ మినిస్టర్ అంటే ఇక్కడ బిల్డింగ్ కడితే వాళ్ళందరూ నైట్ వాళ్ళు ఉండాలి, బాగుంటుంది. ఆఫీసులు కొన్న రాత్రి కావాల్సి ఉండిపోతారు ఇక్కడ. ఆ ఉద్దేశంతో నేను ఆ రోజుని ఈ బిల్డింగ్కి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చాను. ఆ రోజుల్లోనే ఇచ్చాను 2 కోట్లు. తర్వాత కొంత 50% స్థాయికి వచ్చేట ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆఫీసులు కానీ, అధికారులు కానీ దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఆ రోజుల్లోనే నేను 1 కోటి రూపాయల ముందు డబ్బులు కూడా ఇచ్చాను. ఇంతవరకు ఆగిపోయింది, కొంతవరకు ఆగిపోయింది. తర్వాత మళ్ళీ నేను మొన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసంతృప్తిగా ఉంది, దీన్ని పూర్తి చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో మళ్ళీ నిర్ణయం తీసుకొని మొన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, అలాగే పవన్ కళ్యాణ్ గారు మంత్రి గారు, దీనికి పవన్ కళ్యాణ్ మంత్రి కాబట్టి వారికి కూడా ఒక లెటర్ పెట్టాను. నేను పెడితే 48 లక్షల రూపాయలు మళ్ళీ మొన్న ఇచ్చారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఆ 48 లక్షల రూపాయలతో ఈ స్థాయికి వచ్చింది. పైన ఇంకా చేయవలసి ఉంది. దానికి మళ్ళీ ఇంకో 45 లక్షల రూపాయలు కావాలా. అది కూడా వచ్చే నెలలో మనకు వస్తుంది. అంతవరకు కొంత కిందని కొన్ని మీటింగ్ హాల్స్ అవి పెట్టాలని చెప్పి తయారు చేసాం. ఇది ఒక క్యాంప్ ఆఫీస్. కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ ఎవరైనా సరే వస్తే ఇక్కడ మీటింగ్ పెట్టుకోవచ్చు, అధికారులతో కూర్చొని డిస్కషన్ చేయొచ్చు. ఒకవేళ అవసరం అయితే నైట్ ఉండిపోవచ్చు ఇక్కడ. మళ్ళీ ఉదయం వెళ్ళడం, సాయంత్రం వెళ్ళిపోవడం, మళ్ళీ ఉదయం రావడం. డబ్బులన్నీ ఆయిల్ ఖర్చుకి అయిపోతాయి. ఆ ఉద్దేశంలో కట్టాం. ఇది అప్పుడే నేను ప్లాన్లోనే విశాలంగా కట్టాం. ఇక్కడ ఒక ఆఫీస్ రూము, పైన 2 బెడ్రూమ్లు, కిందన 2 బెడ్రూమ్లు, పైన ఒక మీటింగ్ హాలు, 150 మందితో మీటింగ్ హాలు, కిందన ఒక 60-70 మందితో మీటింగ్ హాలు ఉండాలని చెప్పి కట్టాం. ఇప్పటికి నా కళ నెరవేరింది. ఈవేళ ముహూర్తం పెట్టుకుని చేసాం. అంచేత ఆఫీసులు అందరూ కూడా, ఎంఆర్ఐ గారు మీరు కూడా, ఆర్డీఓ గారు కూడా, మీ కలెక్టర్ గారు వెళ్ళిపోతారని కుదరదు, ఇక్కడ ఉండిపోవాల్సిందే. బాగుంది, బెటర్, మంచి 5 స్టార్ హోటలా లేదా, అన్నీ ఉన్నాయి. పని అయిపోతే వెళ్ళిపోవచ్చు, పని అవ్వకుండా వెళ్ళిపోతున్నారు ఆఫీసులు. దానివల్ల మాకు ఇబ్బంది అవుతుంది. అంచేది ఏ ప్రభుత్వాలు మారినా శాశ్వతంగా ఉంటుంది మనకి. ఆ ఉద్దేశంతో కట్టాం. దీన్ని మనందరం కూడా వాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ, అలాగే నేను కూడా ఇక్కడి నుంచి, అంటే వచ్చే నెల నుంచి, అంటే మధ్యలో పెళ్ళిళ్ళు అవి ఉన్నాయి కాబట్టి నేను ఊర్లో ఎక్కువ ఉండలేదు. నేను కూడా అనుకోవడం ఏంటంటే, ధైర్యం ముహూర్తం చేసినట్టే ఇక్కడి నుంచి ఇక్కడే కూర్చుంటాను ప్రతిరోజు.
ఇక్కడే ఉదయం 9 గంటలకు వస్తాను, మధ్యాహ్నం భోజనానికి వెళ్తాను, మళ్ళీ 3 గంటలకు వస్తాను, సాయంత్రం 8 గంటల వరకు ఇక్కడ ఉంటాను నర్సింహోటలు ఉంటే. అంతే మీరు ఎవరైనా కలిసి వెళ్ళాలనుకుంటే ఇక్కడికే రండి. ఇంటి దగ్గర మాత్రం కలవదు.